నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడిగా కింగ్ నాగార్జున వారసుడిగా అక్కినేని వంశం నుంచి మూడో తరం నటుడిగా జోష్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య. తెలుగు ఇండస్ట్రీకి ఇలా పరిచయమైన నాగచైతన్య ప్రస్తుతం ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ని సొంతం చేసుకున్నారు. అక్కినేని నాగచైతన్యను అందరూ ముద్దుగా చేతు అని పిలుస్తారు. నిజంగానే నాగచైతన్యం చూసిన ఎవరైనా లవబుల్ బాయ్ అంటారు. టాలీవుడ్లో లవ్ స్టోరీ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చేతు. ఎందుకంటే ఆయన నటన, మాట్లాడే తీరు ఎవరినైనా మంత్రముగ్ధుల్ని చేస్తుంది. జోష్ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు చైతన్య. తన రెండవ సినిమా ఏ మాయ చేసావే అంటూ సూపర్ డూపర్ హిట్ కొట్టి తన స్థానం సుస్థిరం చేసుకున్నారు. ఈ సినిమాతో అమ్మాయిల మనసుతో పాటు ప్రేక్షకుల మనసు కూడా మాయ చేశాడు. అక్కడి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ తన మార్కు నటనతో అందరినీ అలరిస్తూ ఉన్నాడు చేతు. తాజాగా తండేల్ సినిమాతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. మరి అక్కినేని నాగచైతన్య జీవితంలో ఆసక్తికర విషయాలతో పాటు ఆయన రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం. అక్కినేని నాగచైతన్య 1986 నవంబర్ 23న హీరో అక్కినేని నాగార్జున లక్ష్మి దంపతులకు జన్మించారు హైదరాబాద్లో. తన తల్లిదండ్రులు విడిపోయాక చెన్నైలో ఉంటున్న తల్లి దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన పిఎస్బిబి స్కూల్లో చదువుకున్నారు. తన స్కూల్ బ్యాండ్లో అప్పుడప్పుడు గిటార్ కూడా వాయించేవారు. ముంబైలో అలాగే కాలిఫోర్నియా స్టూడియోలోని నటనలో శిక్షణ తీసుకున్నాడు. సినిమాల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాక తండ్రి నాగార్జున ఆయన్ని ప్రోత్సహించారు. చైతు సినిమా కెరీర్ చూస్తే 2009లో నాగచైతన్య నటించిన మొదటి సినిమా దిల్ రాజు నిర్మాణంలో వాసువర్మ దర్శకత్వంలో వచ్చింది జోష్. ఈ సినిమా ద్వారా నటి రాధ కుమార్తె కార్తిక నటిగా పరిచయమైంది. ఈ సినిమా ఆశించినంత విజయం సాధించినప్పటికీ చైతన్యకు ఉత్తమ నూతన నటుడిగా ఫిలింఫేర్ అలాగే నంది అవార్డులు వచ్చాయి. 2010లో ఏ మాయ చేసావే చిత్రంతో చైతన్య ఫస్ట్ హిట్ కొట్టాడు. స్టార్ డైరెక్టర్ గౌతమ్ మేనన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇంటెన్స్ లవ్ డ్రామాగా తెరకెక్కింది ఈ సినిమా. సమంత హీరోయిన్గా పరిచయమైన ఈ మూవీ యూత్కి తెగ నచ్చేసింది. ఏఆర్ రెహమాన్ సాంగ్స్ మూవీ విజయంలో కీలక పాత్ర పోషించాయి. చైతుకి ఇమేజ్ తెచ్చిపెట్టిన సినిమాల్లో 100% లవ్ ఒకటి. చైతు మూడో చిత్రంగా తెరకెక్కింది 100% లవ్. ఇది భారీ విజయాన్ని అందించింది. చైతుకి యూత్లో ఇమేజ్ తెచ్చిపెట్టిన మూవీ ఇది. ఈగోయిస్ట్గా చైతు తన నటనతో అబ్బురపరిచాడు. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీకి దేవిశ్రీ సంగీతం కూడా ప్లస్ అయింది. తర్వాత అజయ్ బుయాన్ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం దడ. ఇది యావరేజ్ ఫలితాన్ని ఇచ్చింది. ఇక వివేక్ కృష్ణ దర్శకత్వంలో అమలాపాల్ కథానాయికగా తెరకెక్కిన బెజవాడ సినిమా ఫ్లాప్ అయింది. నాగచైతన్య దేవకట్ట దర్శకత్వంలో సమంత సరసన ఆటోనగా సూర్య చేశారు. ఇది విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత కిషోర్ పార్థసాని దర్శకత్వంలో సునీల్, తమన్నా, ఆండ్రియాతో కలిసి తడాకా సినిమా చేశారు. ఇది యావరేజ్గానే ఆడింది. అక్కినేని కుటుంబంలోని 3 తరాల నటులు కలిసి నటించిన మనం మూవీ. ఇది ఒక అద్భుతమైన సినిమా. దర్శకుడు విక్రమ్ కుమార్ తన స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశారు. 2013లో మనం భారీ విజయాన్ని అందుకుంది. చైతు 2 భిన్నమైన రోల్స్లో నటించి ఆకట్టుకున్నారు. చైతన్య కెరీర్లోని బెస్ట్ మూవీగా మనం నిలిచిపోయింది. ఈ సినిమాలో స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారు నటించడంతో అభిమానుల్లో, ప్రేక్షకుల్లో కూడా అంచనాలు ఎక్కువయ్యాయి. అయితే ఈ సినిమా పూర్తి కాకుండానే ఏఎన్ఆర్ గారు చనిపోయారు. ఈ సినిమాలో అక్కినేని వారసులు అందరూ కూడా నటించారు. ఆ తర్వాత 2014 చివరిలో ఒక లైలా కోసంతో మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు చైతు. 2015లో సుధీర్ వర్మ దర్శకత్వంలో దోచే అనే సినిమా చేశారు. అది ఆశించినంత స్థాయిలో విజయాన్ని సాధించలేదు. తనకు కలిసి వచ్చిన లవ్ స్టోరీ జోనర్లోనే మూవీ చేసి హిట్ ట్రాక్ ఎక్కాడు చైతు. మలయాళ హిట్ మూవీ ప్రేమంకి రీమేక్గా తెరకెక్కిన ప్రేమం చైతుని పరాజయాల నుంచి బయటపడేసింది. ఇది సూపర్ హిట్ అయింది. ఆ వెంటనే 2016 గౌతమ్ మేనన్ దర్శకత్వంలో సాహసం శ్వాసగా సాగిపో అనే చిత్రంలో నటించి ఒక మోస్తరు విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత వెంటనే 2017లో రారండోయ్ వేడుక చూద్దాం చేశాడు. మళ్ళీ విజయం వచ్చింది. ఆ తర్వాత యుద్ధం శరణం సినిమా చేశారు. యావరేజ్ ఫలితం ఇచ్చింది. 2018లో విడుదలైన శైలజారెడ్డి అల్లుడు ఘన విజయాన్ని ఇచ్చింది. అదే ఏడాది విడుదలైన సవ్యసాచి సినిమా ఫ్లాప్ అయింది. ఇక 2019లో మజిలీ సినిమా చేశారు ఆయన. నాగచైతన్య నటనకు తార్కాణంగా నిలుస్తుంది మజిలీ సినిమా. భగ్న ప్రేమికుడిగా చైతు నటన పీక్స్ అనే చెప్పాలి ఈ సినిమాలో. ఇక నటి సమంత, చైతు పోటీపడి మరీ నటించారు ఇందులో. నాగచైతన్య కెరీర్లో మజిలీ బెస్ట్ మూవీ అనడంలో ఎటువంటి సందేహం ఉండదు. ఈ సినిమాకి శివ నిర్మాణ దర్శకత్వం వహించారు. సమంత అక్కినేనితో నటించిన మజిలీ చిత్రంతో అతిపెద్ద విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారాయన. 2019 డిసెంబర్లో తన మామయ్య అయిన దగ్గుపాటి వెంకటేష్తో కలిసి వెంకీమామ సినిమా చేశారు. ఇది కూడా విజయాన్ని అందించింది. హీరోగానే కాదు, సుధీర్ బాబు, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని, సుశాంత్ ఆటాడుకుందాంరా, ఓ బేబీ సినిమాల్లో గెస్ట్ అపీరియన్స్ కూడా ఇచ్చి అలరించారు చైతు. 2020లో సాయి పల్లవి, నాగచైతన్య లవ్ స్టోరీ సినిమా చేశారు. ఇది సూపర్ హిట్ అయింది. పాండమిక్ పరిస్థితుల తర్వాత యూత్ని థియేటర్స్కి రప్పించిన సినిమా ఇది. దర్శకుడు శేఖర్ కమ్ముల క్యాస్ట్ ఫీలింగ్, ఆడవాళ్లపై లైంగిక దాడులనే అంశాలు టచ్ చేస్తూ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు.
నాగచైతన్య కెరీర్ భారీ వసూళ్లు రాబట్టిన మూవీగా లవ్ స్టోరీ రికార్డులోకి ఎక్కింది. తండ్రి నాగార్జునతో 2022లో బంగారాజు అనే సినిమాలో చేశారు. ఇది కూడా విజయాన్ని అందించింది. ఇక నాగచైతన్య మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ చిత్రం లాల్ సింగ్ చద్దాతో బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇచ్చారు. తర్వాత థ్యాంక్ యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇది పర్వాలేదనిపించింది. ఇక 2023లో కస్టడీ సినిమా చేశారు. ఇది కూడా యావరేజ్ ఫలితాన్ని ఇచ్చింది. తాజాగా 2025లో గీతా ఆర్ట్స్ బ్యానర్లో డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ సినిమా చేశారు. ఈ సినిమా గ్రాండ్గా విడుదలైంది. మంచి విజయాన్ని అందుకుంది. ఇటు అక్కినేని అభిమానులు కూడా ఫుల్ జోష్లో ఉన్నారు. తండేల్ సినిమాలో సాయి పల్లవి నాగచైతన్య అద్భుతంగా నటించారనే ప్రశంసలు వచ్చాయి. ఇక నాగచైతన్య వివాహం గురించి చూస్తే తనతో పాటు ఏం మాయ చేసావే, మనం, మజిలీ వంటి చిత్రాల్లో కలిసి నటించిన సమంతను 2017 అక్టోబర్ 6వ తేదీన వివాహం చేసుకున్నారు. వీరు టాలీవుడ్ స్టార్ కపుల్స్గా పేరు తెచ్చుకున్నారు. అయితే అక్టోబర్ 2021న వ్యక్తిగత కారణాలతో విడిపోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా ఇద్దరు తెలియజేశారు. నాగచైతన్య ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. సమంత కూడా నాగచైతన్యతో విడిపోతున్నట్టు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఇక విడాకుల తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకున్నారు చైతు. ఒకవైపు సినిమాలతోనే కాకుండా మరోవైపు వెబ్ సిరీస్లతో కూడా నాగచైతన్య తన మార్కు చూపించారు. ఇలా 2023లో దూత అనే వెబ్ సిరీస్ చేశారు. ఇది ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక సమంతతో విడిపోయిన తర్వాత నటి శోభితతో ప్రేమలో ఉన్నారాయన. ఆగస్టు 8, 2024న నటి శోభితా ధూళిపాలను హైదరాబాద్లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇక డిసెంబర్ 4, 2024న అన్నపూర్ణ స్టూడియోలో శోభితా ధూళిపాల నాగచైతన్య వివాహం చేసుకున్నారు. అంతేకాదు వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టారు నాగచైతన్య. షోయు అనే ఫుడ్ బిజినెస్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇది కూడా బాగా సక్సెస్ అయింది. అక్కినేని నాగచైతన్య సినిమాల్లో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తనకిష్టమైన స్పోర్ట్స్ బైక్లు, స్పోర్ట్స్ కార్లపై ఆసక్తి చూపిస్తారు. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన స్పోర్ట్స్ బైక్లు, స్పోర్ట్స్ కార్లు కొనడం ఆయన హాబీ. ఆయనకు మామయ్యలు సురేష్ బాబు, వెంకటేష్, తండ్రి నాగార్జున పూర్తి సపోర్ట్గా ఉంటారు సినిమా ఇండస్ట్రీలో. ఇక కథల ఎంపిక కూడా పూర్తిగా ఆయనదే. ఎవరి సలహా లేకుండా చైతన్య ఒకే చేస్తారు. తాజాగా తండేల్ సినిమాతో మంచి హిట్ అందుకున్నారు నాగచైతన్య. ఇక ఆయన అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇప్పుడు అక్కినేని నాగచైతన్యకు 100 కోట్ల రూపాయల ఆస్తి ఉంది. టాలీవుడ్లో ఖరీదైన కార్లు, ఖరీదైన బైక్స్ ఉన్న యంగ్ హీరో ఆయనే. ఇక ఆయనకు వచ్చినటువంటి అవార్డులు ఒకసారి చూసినట్లయితే 2010వ సంవత్సరంలో సినిమా అవార్డ్స్ బెస్ట్ మేల్ డెబ్యూగా జోష్ సినిమాకి అందుకున్నారు. అలాగే 57వ ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ జోనర్లో జోష్ సినిమాకు అందుకున్నారు. ఇక 2011లో సౌత్ స్కోప్ సినిమా అవార్డును ఏ మాయ చేసావే సినిమాకి అందుకున్నారు. అంతేకాకుండా 4th సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్ బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్ తెలుగు మనం సినిమాకు అందుకున్నారు. అలాగే నంది అవార్డును కూడా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా కూడా అందుకున్నారు. ఇక 2016లో TSR TV9 నేషనల్ ఫిలిం అవార్డ్ స్పెషల్ అపీరియన్స్ అవార్డు అందుకున్నారు ఆయన. అంతేకాకుండా 2017లో 15th సంతోషం ఫిలిం అవార్డ్ బెస్ట్ యాక్టర్గా అందుకున్నారు ప్రేమం సినిమాకి. అలాగే 2019లో TSR TV9 నేషనల్ ఫిలిం అవార్డ్ స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నారు శైలజారెడ్డి అల్లుడు సినిమాకి. ఇక లవ్ స్టోరీ టైప్ స్టోరీలు అంటే వెంటనే దర్శకులు వెళ్ళేది హీరో నాగచైతన్య దగ్గరికి. అంతలా ప్రేక్షకులకు లవ్ ఓరియంటెడ్ స్టోరీలతో దగ్గరయ్యారు చైతు. వచ్చే రోజుల్లో పాన్ ఇండియా రేంజ్లో చైతు సినిమాలు చేయాలని, మరిన్ని డిఫరెంట్ జానర్ మూవీస్లో ఆయన నటించాలని, ఆయన లైఫ్ మరింత బాగుండాలని మనం కూడా కోరుకుందాం. ఇది అక్కినేని నాగచైతన్య రియల్ స్టోరీ. చైతు నటించిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటో తప్పక కామెంట్లో తెలియజేయండి.